హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి ఇది ఒక సూపర్ కార్. ఫస్ట్ సూపర్ కార్ వీడియో మన ఛానల్లో. ఇప్పటివరకు మనము మిడ్ అండ్ లగ్జరీ బడ్జెట్లో చేసాం, కానీ మరీ అల్ట్రా లగ్జరీకి అయితే వెళ్ళాలా. సో ఇది ఫెరారీ నుంచి ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్. ఈ కారు ఓనర్ వచ్చేసరికి మనోజ్ కశ్యప్. మీకు ఒకవేళ గేమింగ్ ఇండస్ట్రీలో ఉంటే విఎల్టీగా తెలుసు. విఎల్టీ సెంట్నల్ వెలాసిటీ గేమింగ్ ఫౌండర్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అందరికీ. మాకు కూడా గేమింగ్ ఇండస్ట్రీ నుంచే పరిచయం. సో ఇప్పుడు మనం మనోజ్ని పిలుద్దాం స్క్రీన్లో. హాయ్ మనోజ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఫైనల్ చాలాసార్లు కలుద్దాం అనుకుంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఈ రోజు కూడా యాక్చువల్గా మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది మధ్యాహ్నం నుంచి. ప్లాన్స్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఎట్లయినా కలవాలి అని చెప్పేసి కలిసినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా వీడియో. అసలు యాక్చువల్గా అయితే దీన్ని సపరేట్ ప్లాన్ చేసాం, ట్రాక్ అని ఏదో థీమ్ అని. కాకపోతే ఫస్ట్ దీన్ని నార్మల్గా చేద్దాం. ఇంకొక కార్లు చాలా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ అండ్ ఇంకొకటి పోర్షే 911 టర్బో ఎస్ ఉంది. టర్బో ఎస్ కదా తీసేస్తారు కదా, GT3 అండ్ BMW X5, Audi Q8 అండ్ ప్రతి ఇంట్లో ఒక స్కూటీ ఉన్నట్లు ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవా అయితే ఉంటుంది. సో ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్నోవా కూడా ఉంది. సో చాలా కార్లు అయితే ఉన్నాయి. పోర్షే మేము ట్రాక్ ప్లాన్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఈ బ్యూటీ చూడండి ఇక్కడ. సో ఇది ఎంత బాగుంది చూడండి కార్. ఇది V12 ఇంజన్తో వస్తుంది, అది కూడా న్యాచురల్లీ యాస్పైర్డ్ ఇంజన్. సో ఎటువంటి టర్బో చార్జర్స్, సూపర్ చార్జర్స్ ఏమీ ఉండవు. కంప్రెస్ చేసి ఎయిర్ని లోపల పంపిణీ ఇట్లాంటి చెత్త అంత ఏది ఉండదు. మీకు డైరెక్ట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ నుంచే ఎయిర్ ఇంజన్లోకి వెళ్తుంది. దీని కాస్ట్ ఏంటి ఫస్ట్ చాలా మందికి ఎగిరిపోతాయి ఫ్యూచర్లో, ఇంత కాస్ట్ అని చెప్పేసి. సో ఇది టోటల్గా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే దీని మోడ్స్ ఇవన్నీ కలుపుకొని దగ్గర 8 crores 8 కోట్ల రూపాయల కార్. ఇది ఏముందంతా 8 కోట్ల వర్త్ ఏముందంటే, ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. మెయిన్ హార్ట్ ఇది 6.5 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్. ఇది 12 సిలిండర్స్ ఉంటాయి. నేను 8 సిలిండర్స్ చూస్తే చాలా అనుకున్నా జీవితంలో ఒకప్పుడు. ఈ 12 సిలిండర్ ఇంజన్ చాలా బాగుంటుంది. ఇది పేరులోనే ఉంటుంది మీకు 812 సూపర్ ఫాస్ట్ ఉంటుంది కదా, 800 PS పవర్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే స్పెషల్ ఇది, దీని గురించి తనే చెప్తాడు. సో కారు తీసుకుంటున్నప్పుడు ఫెరారీ దగ్గర నుంచి నాకు ఒక రిక్వెస్ట్ ఉండే దట్ ఎవరైతే నా కారుని బిల్డ్ చేస్తారో వాళ్ళందరూ కారు మీద సైన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఒక రిక్వెస్ట్. నార్మల్గా ఇట్లాంటి రిక్వెస్ట్లు నాలాంటి ఫస్ట్ టైం ఫెరారీ బయర్స్ కి యాక్సెప్ట్ చేయరు. ఎప్పటి నుంచో వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉండి చాలా కార్స్ క్యారీ చేసిన వాళ్ళకి మాత్రమే ఒక స్పెషల్ రిక్వెస్ట్ అంటూ చేస్తారు. కానీ ఆ విషయంలో ఫెరారీ ముంబై వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు చెప్పి ఈ కస్టమర్ ఫెరారీ ఎప్పటి నుంచో అసోసియేట్ అవుదాం అనుకుంటున్నారు, ఫెరారీ ఫ్యాన్ బాయ్. సో మీరు తప్పకుండా చేయాలి అంటే ఫెరారీ వాళ్ళు నన్ను అడిగారు, అంటే అసలు వాట్ ఈస్ ఫెరారీ జర్నీ ఏంటి మీది అని అడిగితే వాళ్ళకు ప్రాపర్ 10 మార్క్స్ ఎస్సే లాగా మనం రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి దెన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నాకు ఇది. ఇవన్నీ ఎవరైతే కార్ బిల్డ్ చేశారో ప్రతి ఒక్కరి సిగ్నేచర్ ఇది. సో గుర్తుండిపోద్ది అనమాట. సో ఇది లాస్ట్ బ్యాచ్ కదా, వన్ ఆఫ్ ద లాస్ట్ 3 కార్స్. నెక్స్ట్ ఇంకొక ఫెరారీ కూడా రాబోతుంది, కాకపోతే అది వస్తూనే ఉంది. ఎన్నో నెలల నుంచి అదే చెప్పదు, వస్తూనే ఉంది. SUV అది. అండ్ ఇప్పుడు నార్మల్ కార్ ఇది 5.45 ఎక్స్ షోరూమ్, 5.75 దానిపైన ఒక 3 crores వరకు మీరు మోడ్స్ చేశారు. ఏమేం చేశారు చూపించండి ఒకసారి. కార్లో ఎక్స్టీరియర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు నార్మల్ గా మీరు ఫెరారీని స్పెక్ చేసుకోవడానికి షోరూమ్కి వెళ్తే కూడా ఇట్లా ఒక కార్ మోడల్ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్టీరియర్ ఆప్షన్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్టీరియర్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ పెయింట్ నార్మల్ గా మీరు ఫెరారీ చూస్తే అందరికి రెడ్ కలర్ పెయింట్ ఒకటే ఉంటుంది. నేను ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగా నేను వచ్చిన తర్వాత. ఫెరారీ అంటే రెడ్డే తీసుకుంటారు ఎక్కువ, నువ్వు ఎందుకు బ్లూ తీసుకున్నావు అంటే, రెడ్ ఫ్రీగా వస్తుంది కలర్, బ్లూ కలర్ పెట్టాలని డబ్బులు పెట్టాలి. రెడ్ చాలా కామన్ అన్ని, అంటే ఫెరారీ అనగానే రెడ్ అనేది ఒక అసోసియేషన్ లాగా అయిపోయింది అది. అంతే. కానీ నాకు అంటే ఇప్పుడు సిగ్నేచర్ కలర్ లాగా మీరు ఇక్కడే కాదు, నా అన్ని కార్ కలెక్షన్ చూస్తే ఇట్స్ ఆల్ బ్లూ. అవునవును. సో బ్లూ ఇస్ లైక్ మై ఫేవరెట్ కలర్. సో అందుకని ఫెరారీ కూడా దెర్ ఆర్ 3-4 బ్లూస్ ఉన్నాయి. దిస్ ఇస్ బ్లూ TDF, టూర్ డి ఫ్రాన్స్ అని చెప్పి వాళ్ళు ఒకప్పుడు ఒక రేస్ చేసేవాళ్ళు. ఆ దాని రిమెంబరెన్స్ కింద వాళ్ళు కలర్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు బ్లూ కలర్ ఎంత కాస్ట్? ఇది కలర్ మొత్తం కార్ కి 25 lakhs, 25 లక్షలు కలర్.
లేయర్ పెయింట్స్ ఇది అంతే. కార్బన్ ఫైబర్ ఎలిమెంట్ చాలా కనిపించింది నాకైతే. ఇక్కడ కార్బన్ ఫైబర్ ఇక్కడ నేచురల్ గా రాదు కదా, రాదు. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఎక్స్టీరియర్ ఆప్షన్ లో ఫస్ట్ పెయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చూసేది కార్బన్ ఫైబర్ ఆప్షన్స్. ఫస్ట్ మీకు బంపర్ తో స్టార్ట్ అవుతుంది. బంపర్ వచ్చే స్టాండర్డ్ బంపర్ ఫైబర్ గ్లాస్, కార్బన్ ఫైబర్ బంపర్. ఇక్కడ మీకు కనిపించేది కార్బన్ ఫైబర్ బంపర్. ఇదంతా కార్బన్ ఫైబరే. సో పెయింట్ వేసిన పార్ట్ కూడా కార్బన్ ఫైబర్, కానీ కొంచెం మీకు ఎక్స్పోజ్డ్ పీసెస్ ఉంటాయి. సైడ్స్ ఈ బ్యాడ్జ్ కూడా చూడొచ్చు. ఈ బ్యాడ్జెస్ కూడా ఫెరారీ బ్యాడ్జెస్ కూడా ఇక్కడ కూడా మీకు కార్బన్ ఫైబర్ చాలా ఉంది. హెల్మెట్స్ మీరు ఎక్కడైనా చూడండి, ఈ కార్బన్ ఫైబర్ ₹1 కోటి అయిపోయి ఉంటుంది. కార్బన్ ఫైబర్ 2.2 crores, అంటే బయట 2.2 crores, బయట 1 crore, లోపల 1.2 crores. వావ్. ఇప్పుడు ఈ కార్బన్ ఫైబర్ లో మీకు ఎంత వెయిట్ తగ్గింది? ఇది 32 kilos టోటల్ కార్ వెయిట్ తక్కువ కంపేర్. అంటే ఇదే 812 సూపర్ ఫాస్ట్. మీరు వితౌట్ కార్బన్ అంటే ఈ ప్యాకేజ్ లేకుండా తీసుకున్న కార్ కి ఈ దానికి 32 kilos తేడా ఉంటుంది కార్. అది టైర్స్ కూడా బాగున్నాయి. ఇది ఆఫ్టర్ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్ చాలా బాగుంది. ఇది నోవిటెక్ అని చెప్పి ఒక జర్మన్ బ్రాండ్. ఈవెన్ ఎగ్జాస్ట్ కూడా అదే. దీని డిజైన్ మీకు ఫ్రంట్ కంటే సైడ్ నుంచి చాలా బాగుంది. ఏరోడైనమిక్ అంటే మీకు ఈవెన్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇది అవుట్ లో ఈవెన్ లోపల కూడా సైడ్ నుంచి మీకు అంటే కార్ ని మొత్తం ఒక విండ్ టనల్ లో డిజైన్ చేశారు బేసికలీ. అండ్ దీనిలో ఇంకొకటి బాగా నచ్చింది, బూట్ స్పేస్ కూడా బాగుంది. బూట్ స్పేస్ ప్రాక్టికల్ కార్ అండి ఇది. మనకి నార్మల్ గా స్పోర్ట్స్ కార్స్ అంటే బూట్ ఉండదు కదా అసలు. దీనిలో మనకి బూట్ స్పేస్ ఉంది, బాగుంది. మన లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. దీనిలో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మీరు ఏదైతే స్పెక్స్ మీరు తీసుకుంటారో దాని మొత్తం ఇక్కడ మీకు ఒక షీట్ ఉంటుంది. అండ్ ఈవెన్ చాలా చోట్ల అల్కంటారా కూడా చూసాను నేను. మీరు ఏది టచ్ చేసినా కానీ లక్షల్లో ఉంటుంది. చిన్న పార్ట్ కూడా లక్షలు ఖర్చు ఉంటుంది. అందుకే అది ఓవరాల్ గా 8 అయింది. దానిలో సగం గవర్నమెంట్, అంటే మనం గవర్నమెంట్ కూడా ఇవ్వాలి కదా. గవర్నమెంట్ కి చాలా ఉంటది. ఇంపోర్ట్ డ్యూటీస్, జిఎస్టీ, సెస్ ఒకటి ఉంటుంది, రోడ్ ట్యాక్స్, ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక ఫెరారీ వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్దాం. మెయిన్ మసాలా అంతా లోపల ఉంటుంది. అండ్ దీనిలో మీకు స్టిల్ మెకానికల్ డోర్స్ అయితే ఉంటాయి. కార్ లోపల వచ్చి కూర్చోగానే ఎలా ఉందంటే లోపల కూర్చుంటే చాలా స్పేషియస్ ఉంది కారు, చాలా బాగుంది. ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే ఇది స్పేస్ ఎక్కువ. సో దీంట్లో కూడా మనకి ఇది V12 ఇంజన్ ది. ఫెరారీలో మీకు V8 ట్విన్ టర్బో ఇంజన్స్ ఉన్నాయి. అవేంటంటే కొంచెం షార్టర్ వీల్ బేస్, కానీ రియర్ ఇంజన్. ఇది ఫ్రంట్ ఇంజన్ చూసాము, అది రియర్ ఇంజన్. సో అక్కడ ఏంటంటే మీ క్యాబిన్ కొంచెం టైట్ ఉంటుంది. సార్ నా హైట్ కి నా పర్సనాలిటీకి ఏంటంటే కొంచెం వైడ్ రూమీ కార్ కావాలి నాకు. సో అందుకని ఎప్పటి నుంచో తీసుకుంటే V12 తీసుకోవాలని అనుకున్నాను. నాకు V12 ఇంజన్ అదే అనుకున్నాను, ఇంకా అట్లా తీసుకున్నాను. నేను అందుకే అటు సైడ్ నించున్నా అనమాట కార్ కి. కంఫర్ట్ బాగుంది, ఎందుకంటే సీట్స్ కూడా కంఫర్ట్ సీట్స్. ఇవి స్పోర్ట్స్ సీట్కి వెళ్ళలేదు, ఎందుకంటే తను ఎక్కువ ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో లాంగ్ డిస్టెన్సెస్, అందుకే ఇది తీసుకున్నారు. అండ్ దీనిలో నాకు బాగా నచ్చినాయి ఏసీ వెంట్స్ ఉన్నాయి సారా. ఇవి టర్బైన్ డిజైన్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ చాలా చోట్ల ఉంది. అండ్ మొత్తం లెదర్. అండ్ ఇవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ చేసుకున్నాం. ఇది డ్యూయల్ టోన్ లెదర్, పైన బ్లాక్, మళ్ళీ కింద బ్లూ. అంటే కార్ మొత్తం కాన్సెప్ట్ బ్లూ అండ్ ఎల్లో థీమ్ లో వెళ్ళాము. ఎక్కడైనా చూడండి మీకు మొత్తం వెల్ స్టిచ్చింగ్ కనిపిస్తుంది. టాప్ స్పీడ్ అంటే నేను వెళ్ళింది 295 ఢిల్లీ ట్రాక్ మీద. బట్ ఫెరారీ వాళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ 350. ఏం క్యాప్ అయితే ఏం లేదు కదా. క్యాప్ లేదు, అంటే 350 360 వెళ్ళిన వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో చూడొచ్చు జర్మన్ ఆటోబాన్ లో. కానీ మన దగ్గర అంత సేఫ్ కాదు అవి. మన దగ్గర ఇప్పటి నుంచి ఏది వస్తుంది తెలియదు. ఇది మొత్తం చాలా డిఫరెంట్. ఇది అని చెప్పగలరు. లాంచ్ బటన్ ఉంది. ఇప్పుడు మనకి లాంచ్ కంట్రోల్, ఇది సెంట్రల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. సెంట్రల్ బ్రిడ్జ్ కూడా మనం కార్బన్ ఫైబర్ లో తీసుకున్నాము. సో ఇది రివర్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆన్ ఆఫ్, మాన్యువల్ కి ఆటో స్విచ్ అవడానికి. సో మాన్యువల్ చేసుకుంటే మీకు ప్యాడల్ షిఫ్ట్స్ వాడుకోవచ్చు. మన రెగ్యులర్ కార్స్ లాగా మనకి డ్రైవ్ మోడ్ ఉండదు. అండ్ ఫెరారీకి ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అది ఇంకా పోలేదు కాబట్టి తెలియదు. సో ఓకే పోతే తెలుస్తుంది. చూడండి ఫెరారీకి అండ్ దీనికి సేమ్ మన బటన్సే, ఏం తేడా లేదు. లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం మసాలా అంతా ఇక్కడే ఉంటది. ఈ స్టీరింగ్ వీల్ లో ఉంటది, మొత్తం చాలా ఉంటాయి ఇక్కడ. ఈ ఒక్కటొక్కడికి చూద్దారండి. ఈ పర్టికులర్ స్టీరింగ్ మోడల్ వచ్చేసి 2008 నుంచి వాళ్ళు చేంజ్ చేశారు. ఇంతకు ముందు ఏంటంటే మీకు వైపర్ ఫంక్షన్ గానీ, హెడ్ లైట్ ఫంక్షన్ గానీ, ఇవన్నీ ఏంటంటే సైడ్ కి నాబ్స్ వస్తాయి, లేకపోతే స్టిక్స్ వస్తాయి. ఫెరారీ వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్రైవర్ చేతులు ఎప్పుడూ స్టీరింగ్ నుంచి బయటికి వెళ్ళకూడదు అనేది వాళ్ళ ప్రిన్సిపల్. సో వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇక్కడ చేతులు ఇట్లా పట్టుకుంటే, ఇప్పుడైనా 10-2 పొజిషన్ లో పట్టుకోమంటారు కార్ని. ఇలా పట్టుకుంటే మీకు ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది, అంటే ఎక్కడ దూరం తీసుకొని అందుబాటులో ఉంటాయి. సో టర్న్ సిగ్నల్స్ ఇక్కడే ఉన్నాయి, హెడ్ లైట్ ఫంక్షన్ ఇక్కడే ఉంది, వైపర్ ఫంక్షన్ ఉంది,
ఇది మన కార్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఆల్సో మీకు డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. డ్రైవ్ మోడ్స్ మనకి వెట్ ఈజ్ మీకు రైనింగ్ ఉన్నప్పుడు అది, స్పోర్ట్ ఈజ్ రెగ్యులర్ నడుపుతున్నప్పుడు మీరు రోడ్ మీద స్పోర్ట్ మోడ్ నడపచ్చు. రేస్ వచ్చేసి ట్రాక్ వెళ్ళినప్పుడు రేస్ మోడ్. నెక్స్ట్ సిటీ ఆఫ్ అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. నెక్స్ట్ ఈఎస్సీ ఆఫ్ అంటే మిగతా అన్ని కూడా ఆఫ్. అంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, స్టెబిలిటీ కంట్రోల్ అన్ని ఆఫ్ అయిపోతాయి. సో నార్మల్ గా నేను నడిపినప్పుడు రేస్ మోడ్ లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది మన బంపీ రోడ్ మోడ్, మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ బటన్ ఇది. ఇది పెట్టుకుంటే సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. మొత్తం మీకు ఇంకా స్టీరింగ్ వీల్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి, ఇంకా మిగతా ఏమి చేయాల్సిన అవసరం లేదు. కార్ లో కూర్చుంటే ప్రతిదీ మీకు ఒక ఆర్ట్ అనమాట. చాలా నీట్ గా చేశారు. అంటే ఇటాలియన్స్ కదా వాళ్ళు, చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఇవ్వడం కూడా లిమిటెడ్ ఇస్తారు కదా. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలి. లేదండి, వాళ్ళు ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. మనకి చెప్పరు కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే ఇస్తారు కార్. ఎవరు పడితే వాళ్ళ కార్ అమ్మరు. ఇంజన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే అది స్టార్ట్ చేస్తే మాట్లాడలేం. అంతే, చాలా సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడదు మిగతా విషయాలు. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఒకసారి సౌండ్ ఏనండి, చెవులు వెళ్ళిపోతాయి. చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్లీ సౌండ్ చాలా స్వీట్ వస్తాయి మీకు. ఇవి టర్బో చార్జర్ కంటే మనకి ఇవి న్యాచురల్ ఆస్పిరేటెడ్ చాలా బాగుంటాయి ఇంజన్స్. అండ్ ఇంకా దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎంత 13 తిరిగిందా? 13,453 కిలోమీటర్స్. అండ్ ట్రాక్ వచ్చేసరికి ఒక 3 times తీసుకెళ్లారు, అంతే కదా? 3 times ట్రాక్ కూడా తీసుకెళ్లారు దీన్ని. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రోడ్ ట్రిప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్, బెంగళూరు 3 సార్లు వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, ఢిల్లీ, జైపూర్ వెళ్ళాను. సో అది వెరీ కంఫర్టబుల్. అంటే అదేదో డ్రైవ్ వెళ్తున్నాం అంటే మనం 200-220 కొట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా 100-120లో అట్లా మెల్లగా పాటలు పెట్టుకొని స్మూత్గా అట్లా రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్టు వెళ్ళొచ్చు కార్లో. అండ్ దీనిలో మీకు ఫ్యూయల్ ట్యాంక్ కూడా 92 లీటర్స్ 92 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. ఫ్యూయల్ కూడా మైలేజ్ ఎంత వస్తుంది? హైవే మీద బాగానే ఇస్తుంది అండి. బెంగళూరు వెళ్తున్నప్పుడు 6.5 ఇచ్చింది యావరేజ్, 6.5 యావరేజ్ లీటర్కి. సో 5 మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ 550 కిలోమీటర్లు. సో ఇక్కడ బయలుదేరితే నేను అక్కడికి వెళ్ళే వరకు నాకు ఫ్యూయల్ మధ్యలో ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు. ఒకటే ట్యాంక్లో వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడ కొట్టించుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కొట్టించుకుంటాను. సో అట్లా ఫ్యూయల్తో ప్రాబ్లం లేదు. సిటీలో అంత రాదు, సిటీలో 2.5-3 అట్లా వస్తుంది. ఫస్ట్ అందరికి మైండ్లో ఈ క్వశ్చన్ అయితే ఉండిపోయింది మన వాళ్ళకి. వాట్ డూ యూ డూ ఫర్ ఏ లివింగ్? కరెక్ట్. ఆ క్వశ్చన్ ఫస్ట్, ఎందుకంటే మన వాళ్ళకి అది ఏందబ్బా ఎన్ని కోట్లు పెట్టి కారణం, కానీ మన వాళ్ళకి అది ఒక స్ట్రైక్ అవుతుంది. నాకు ఓన్ బిజినెస్ ఉందండి, ఫ్యామిలీ బిజినెస్ మాది. డాడీ స్టార్ట్ చేశారు, దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. కానీ బాగా ఎక్స్పాండ్ చేశారు. నేను మనకి ఏంటంటే గ్రనైట్లో స్టార్టింగ్లో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి గ్రనైట్ ఎక్స్పోర్ట్ నుంచి ఇంజనీర్డ్ స్టోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్కి ఎక్స్పాండ్ అయ్యాము. ఇప్పుడు రీసెంట్గా దాసోస్ క్యాబినెట్స్ అని చెప్పి క్యాబినెట్ కంపెనీ స్టార్ట్ చేసాం ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ హైదరాబాద్ మార్కెట్. నాగ చైతన్య గారు మా బ్రాండ్ అంబాసిడర్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్టోర్ ఉంది, నెక్స్ట్ 2 yearsలో ఇంకొక 2 stores ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, లైక్ యుఎస్లో ఎవ్రీ 2 months ఒకసారి యుఎస్ వెళ్తుంటాడు. దుబాయ్లో కూడా ఒక ఫెరారీ ఉంది, అది ఓన్లీ రేస్ రోడ్ ట్రాక్లో ఉంటుంది అది. సో అది అక్కడ ఒక ఫెరారీ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే సూపర్ కార్స్ ఇండియాలో పనికిరావు, గ్రౌండ్ క్లియరెన్స్ మేజర్ ఇష్యూ. సో దీన్ని కూడా 110 112 సంథింగ్ అంత మించి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లేదు. దీన్ని ఏమన్నా ఎయిర్ సస్పెన్షన్ అట్లా అడాప్టివ్ అంటే మీకు ఫ్రంట్ స్పీడ్ బ్రేకర్ అట్లా వస్తే నోస్ లేపడానికి ఆప్షన్ ఉంది. కానీ అంటే కొనే ముందు అందరికి అదే ఉంటుంది, మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ కొని నడపడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ రోడ్ల మీద నడపచ్చు, ఏ రోడ్లలో వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అన్నోన్ రూట్ లో తీసుకెళ్ళద్దు, అంతే. తెలియని రోడ్ తీసుకెళ్ళద్దు. ఫస్ట్ రోడ్ చూసుకొని ఇది వెళ్తుందా లేదా మనం క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని తీయాలి బయటికి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇండియాలో మనం సూపర్ కార్ నడుపుతున్నప్పుడు ఎంట పడుతుంటారు, కెమెరా పట్టేసుకొని. చాలా పెద్ద ప్రాబ్లం అది. అదే మనల్ని వెళ్ళనివ్వరు, ఇట్లా వచ్చేస్తుంటారు సైడ్కి. అదేమైనా ప్రాబ్లం ఫేస్ చేశారు ఎప్పుడన్నా? ఉందండి. అంటే మాకు మేజర్ ఇష్యూ ఏంటంటే నా కార్ ఆగినంత ఫాస్ట్గా వాళ్ళ బైక్ ఆగదు. సో వాళ్ళు జడ్జ్ చేయాలి, మనం ఎప్పుడు బ్రేక్ వేస్తాం, నా కార్ ఎంత ఫాస్ట్గా అవుతుందని వాళ్ళు గెస్ చేసుకొని వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళు కార్ క్లోజ్అప్ తీసుకుందాము, ఫేస్ షూట్ చేద్దాం అని చెప్పి దగ్గరకు వచ్చేస్తుంటారు.
నాకు యాజ్ తీస్తే ప్రాబ్లం ఏం లేదు. నేను ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా రోడ్డు మీద కారు పోతే నేను కూడా ఫోటోలు తీసిన వాడిని. కానీ అదేంటంటే మీ సేఫ్టీకి మా సేఫ్టీకి ప్రాబ్లం కాకూడదు, అదే మేజర్ థింగ్ అంతే. సో అదొకటి చాలా మంది చూస్తుంటా నేను, కార్లు తీసేసి వీడియో తీసేసి ఫెరారీ హైదరాబాద్ అది ఇది అని చెప్పి పెడతా ఉంటారు అనమాట. చూడండి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇలాంటి వాళ్ళతోనే ప్రాబ్లం అనమాట. అనుకోకండి అది మనోడే డాంగ్లీ రన్నింగ్ షాట్స్ చేస్తున్నాడు. సో ఒక్కసారి మనం దీన్ని అక్కడ దాకా ఒక్కసారి అదనమాట. ఒక్కసారి కళ్ళు తిరిగి నాకైతే. ఇంకా రేస్ ట్రాక్ లో అయితే ఇది రేస్ ట్రాక్ లో మీకు అంటే అన్ని గేర్స్ అన్ని రేంజెస్ ఆఫ్ ఆర్పిఎం మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ చాలా బాగుంటుంది ట్రాక్ లో. ఇది షిఫ్టింగ్ సౌండ్ విన్నారా ఒకసారి? ఇది అనమాట మనకి కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చేవి. బ్రేక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా సిరామిక్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫస్ట్ సూపర్ కార్ వీడియో మన ఛానల్లో. ఎలా అనిపించింది మీకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ పోర్ష్ రేస్ ట్రాక్లో అది ఇంకా బీభత్సంగా ఉంటుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి సెలవు, బాయ్. బాయ్. నేను చెప్తారా మన వాళ్ళకి? సబ్స్క్రైబ్ టు ప్రసాద్ ఆటోమొబైల్.